కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం 1935 చట్టం ద్వారా రాష్ట్రాలలో రద్దు చేసిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని కేంద్రంలో ప్రవేశపెట్టారు. రిజర్వ్డ్ జాబితా ప్రాముఖ్యం కలిగిన అధికారాలు, ఆదాయం కలిగిన అంశాలను రిజర్వ్డ్ జాబితాగా పేర్కొంటూ వాటిపై బ్రిటిష్ గవర్నర్ జనరల్కు అధికారాలు కల్పించారు. ట్రాన్స్ఫర్డ్ జాబితా అధికారాలు, ఆదాయం మరియు ప్రాముఖ్యం లేని శాఖలను ట్రాన్స్ఫర్డ్ జాబితాగా పేర్కొంటూ వాటిపై భారతీయ మంత్రులకు అధికారం ఇచ్చారు. భారతదేశంలోని చట్టసభల యందు బలహీన వర్గాలకు, కార్మికులకు, స్త్రీలకు, యూరోపియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఫెడరల్ కోర్టు ఏర్పాటు 1935 అక్టోబర్ 1 ఢిల్లీ. మన దేశంలో సమైక్య విధానం ప్రవేశపెట్టినందున కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించుటకు ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. న్యాయమూర్తుల సంఖ్య 6+1. ప్రధాన న్యాయమూర్తి మారిస్ గ్వేయర్. ఇది అత్యున్నత న్యాయస్థానం కాదు. కారణం, ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్లోని ప్రివీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవచ్చు. పరిపాలనా పరిధి భారత్ నుండి బర్మా, బిరార్ను వేరు చేసినారు. 1937లో ఈ చట్టం అమలు చేయటం వలన ఆ సమయంలోనే బర్మా ఏర్పాటు అమలులో వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రాలలో వేరువేరుగా ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు చేసినారు. అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు చేసినారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయ సలహాదారులను నియమించవచ్చును. సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కేంద్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ జనరల్ బ్రిటిష్ రాణి యొక్క పరిశీలనకై లండన్కు పంపే అధికారాన్ని కల్పించడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ అంశాలను పొందుపరిచినారు. గవర్నర్ జనరల్కు ఎనలేని అధికారాలు కల్పించడం ద్వారా కేంద్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తీర్మానాలను వీటో చేసే అధికారంతో పాటు అవసరమైతే ఆ బిల్లులు, తీర్మానాలను బ్రిటిష్ రాణి పరిశీలన కోసం లండన్ పంపవచ్చును. భారత కౌన్సిల్ భారత రాజ్య కార్యదర్శికి సలహాలనిచ్చే కౌన్సిల్ రద్దు చేసినారు. భారతదేశ విత్తపరమైన అంశాలను క్రమబద్ధీకరించడం కోసం ఆర్బీఐను ఏర్పాటు చేశారు. భారత ప్రజలలో కేవలం 10.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. భారత రాజధానిని ఢిల్లీ నుండి న్యూఢిల్లీకి తరలించారు. ఈ చట్టాన్ని మహమ్మద్ అలీ జిన్నా